నువ్వు ఆర్టికల్ అన్లోడ్ చేసి ఒకరోజు ఆల్ట్ అయ్యి అంతా క్లీన్ చేసుకొని చెత్త గిత్త ఉండేది దాంట్లో ఆర్టికల్ది అది ముట్టు ఉంటుంది కదా అంతా ఖాళీ చేసుకొని మళ్ళా ఒడ్లకి వచ్చేసి మొన్న లోడ్కి మళ్ళా కాటా దగ్గరికి వచ్చి కాటా దగ్గర లోడ్ చేసుకొని మళ్ళీ ఆడి నుంచి బయలుదేరేసి కష్టపడుకొని ఆడి నుంచి ఒక 150 బార్డర్ దాటుకొని 150 కిలోమీటర్లు వచ్చేసినాం. 300 కిలోమీటర్ పైన వచ్చేసినాం పొద్దున్నే టోల్గేట్ దగ్గరికి. అక్కడి నుంచి టోల్గేట్ గిట్ కట్టుకొని అక్కడి నుంచి బయలుదేరేసరికి ఇదే అయిపోయింది మామ. మనకి పొద్దున్నే వంట చేసుకోవాలని చూసి కాలేదు. రాత్రి అన్నం మిగిలిండే మామ తినేసి పొద్దున్నే తినేసి మళ్ళీ బయలుదేరేసి మామ. అక్కడి నుంచి బయలుదేరుతానే మళ్ళా మాకి రాంచి ఇంకా 100 కిలోమీటర్లు అంటే ఘాటు వచ్చింది మామ, పెద్ద ఘాటు. ఆ ఘాటు చూస్తూ ఉంటే సొరంగంలో పోయినట్టుంది మాకు. అట్టు ఉంది సొరంగం. ఇది ఏమన్నా రాళ్ళు వీళ్ళు పడితే పోయా మోసం అని ఉంటుంది మనకి. గోవిందానే మళ్ళా. ఇది మామ ఇట్లుంది మామ. ఇది రోడ్డు పైన కొండ మధ్యలో మేము. కొండ మాత్రం ఒక 3 to 4 కిలోమీటర్ ఉంటుంది పోయేదానికి. కొంచెం ఫార్వర్డ్ చేసినాను, ఇదంతా కొంచెం స్పీడ్ పెట్టినాను మామ. ఏమనుకోద్దు మామ. చూడండి మామ ఎట్లుంది ఇది రోడ్లో హైవే మాత్రం. ఇది మా ఆపక నుంచి దిగేటివి ఉన్నాయి, ఇట్లా ఎక్కేది ఉంటుంది. చాలా పెద్ద కొండ మామ. ఇది కొండ మధ్యలో ఏమన్నా రాళ్ళు పడితే ఉండేగాలి లాభానే ఉండేందుకు కూడా పోతుంది. చూడండి వెనకాల ఎట్లుందో అది. అట్లా ఎక్కేసి రావాలా. మన కడప నీళ్ళ చెరువు ఉంటుంది చూడండి, అట్లా ఉంది అది. మళ్ళా కష్టపడుకొని అట్టాటు చేసుకొని వచ్చి మామ రాత్రి అన్నం చేసుకొని మళ్ళా పొద్దున్నే రాంచి దాటినాం మామ. జంషెద్పూర్ దగ్గర ఉంటాం మామ. పొద్దున్నే నిలబెట్టేసి మళ్ళా ఈ మంచుకి మెల్లిగా పోతుకుంటా వస్తున్నాము. బలాసూర్ హైవే ఎక్కేసి మామ. అక్కడి నుంచి మళ్ళా మంచు కూడా బాగా ఫుల్ ఉండింది. ఈ మంచు వల్ల బండి తోలలేకపోతున్నాం మనమైతే. అట్లా ఉంది మంచు. ఈ గిమ్ము ఎక్కువ అయిపోయింది. ఇది వచ్చి పానీ కోయిల్ దగ్గర ఉన్నాం మామ. మేము పానీ కోయిల్ దాటుకొని మళ్ళా కటక్ దగ్గర వచ్చేసినాం మామ. ఇది కటక్లో ఈ బ్రిడ్జే మామ ఫేమస్. ఈ బ్రిడ్జ్ ట్రైన్ పైన పోతూ ఉంటాయి, కింద మేము పోతాము. ఇదే ఫేమస్. అందరు చూసి ఎంజాయ్ చేసుకోండి. ఇది బ్రిడ్జ్ చూసా. ఇది మామ కటక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటేస్తే మళ్ళా భువనేశ్వర్ వస్తుంది మామ. ఈ బ్రిడ్జ్ కటక్ దాటే వరకు ఉంటుంది మామ. రైట్ సైడ్ 3 రూట్లు ఉంటాయి దీంట్లో. ఆ 3 రూట్లో వచ్చి ఒక లైట్ వెహికల్, హెవీ వెహికల్ కూడా రాసి ఉంటుంది బోర్డులో. లైట్ వెహికల్ వచ్చి స్ట్రైట్ పోవాలా, హెవీ వెహికల్ వచ్చి సైడ్లో పోవాలి మామ. ఇదంతా దాటుకొని బ్యాటరీ బండి వస్తుంది మామ. చూసి మామ చూడండి ఎట్లుందో. ఇది ట్రక్ బండి, బ్యాటరీ బండి. నేనే ఆశ్చర్యపోతే ఏందిరా ఇది డీజిల్ లేకనా పోతుంది అనుకుంటే మామ. దానికి వెనకాల ముందర బాగా పరిగెత్తి వీడియో తీసినామమ్మా. ఇది చూడండి అంతా బ్యాటరీనే మామ. మొత్తం చైనా బండ్లు ఎట్లుంటాయో అట్లా వచ్చేసింది మామ. మన ఇండియాకి సృష్టించేసినారు మన ఇండియా వాళ్ళు. మన ఇండియా ఉండే టాలెంట్ ఏడ లేదు మామ. ప్రతి ఒక్క దేశంలో ఉంది మన టాలెంట్, ఇండియా టాలెంట్. చూడండి బండి 40 టన్నులు లాగుతుంది మామ. అది ఆ బండి. ఈ బండి డీజిల్ లేకన్నా ఎంత మేలు మామ. ఏమంటే 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ పోతుందంటే మామ ఇది బండి. ఏమన్నా ఛార్జింగ్ స్టేషన్లో ఏమన్నా వస్తే బాగుంటుంది, ఇంకా డెవలప్మెంట్ వస్తుంది మామ. ఇది ఈ బ్యాటరీ బండి కోసమే ఎంతసేపు ఓపిగ్గా వచ్చినా మామ. వీడియో చూసుకుంటా ఈ బండికి. నేనే ఆశ్చర్యపోతే ఈ బ్యాటరీ బండి నడుస్తుంది ఇట్లా ట్రక్ అంటే. ఇది కూడా ట్రాలీ దింపేసి వస్తూ ఉందంట. ఇది కర్ణాటక బండి మామ. ఇది ఆ బండి చూసేకి సెన్సార్లు అసలు ఏం కనబడలేదు. అంతా ప్యాక్ ఉంది లోపల నుంచి బయట వరకు. చూడండి అట్లుంది ఇది ప్యాకింగ్ స్టార్, బ్యాటరీ స్టార్. నాకైతే బలి నచ్చింది మా బ్యాటరీ బండి. అంతా ఏసీ ఉంటుంది అంత లోపల. ఆ వీడియో తీయలేకపోయినా ఏమంటే వాడు నిలబెట్టలేదు, అందుకు వచ్చేస్తుంది మా అక్కడి నుంచి.
ఇప్పుడు కూడా దొరకలేదు మామ. మళ్ళీ వచ్చి లంబా ఘాట్ దగ్గర వచ్చేసినాం మామ. దగ్గర గంజాం దగ్గర ఇదే ఘాట్ అది. మన బండి 3వ గేర్లో ఎక్కేస్తాం మామ బర్రమని. ఆ లాస్ట్ వరకు ఘాటే మామ. ఆ పక్క నుంచి వచ్చే బండి అట్లా పోతాయి, ఈ పక్క నుంచి పోయే బండి ఇట్లా వస్తాయి మామ. ఇది చాలా డేంజర్ మామ. ఇది చాలా యాక్సిడెంట్ అయినాయి ఈ ఘాట్లో. ఆ పక్కన వచ్చే బండిలో చాలా డేంజర్ ఘాట్ ఇది. కొంచెం చూసుకొని దిగల్లా. ఎందుకంటే ఇలాంటి టైంలో ఎలా ఉంటుందో ఏమో మనకు కూడా తెలియదు. అది మామ ఉండేది. ఇక్కడ గుడి కూడా ఒకటి ఉంది మామ, పాత గుడి అనుకుంటాను. అది ఆడ కనపడుతుంది, అదే మామ గుడి. ఆ గుడిలో చాలా ఏమంటారప్ప అది చాలా ఏళ్ళు ఈ గుడి అంట మామ. అది అదంతా దాటుకునేసి వస్తుంది మామ. డౌన్ దిగుతూ ఉంటుంది మామ. ఇది గుడి చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇది మామ గుడి అంతా కాంపౌండ్ గండి హైవే మధ్యలో ఉంది మామ ఇది గుడి. నేను మీద అదే గుడి దాతలు కలెక్షన్ చేస్తూ ఉంటారు లారీ వాళ్ళ దగ్గర. ఈ ఘాట్ ఇక్కడి నుంచి ముగుస్తుంది మామ. ఈ ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి ఫుల్ డౌన్ ఉంటుంది మామ గంజాంకి. ఈ గంజాం దాటే వరకు కూడా ఫుల్ డౌన్. నోట్లే కొట్టకూడదు బండి. నోట్లు కొడితే మన చేతిలో ఉంటుంది బండి. మళ్ళా బండి చేతిలో మేము ఉంటాము. అది మామ. మళ్ళా అదే కష్టపడుకొని వస్తుంది మామ. అక్కడి నుంచి దొల్లుకుంటా వస్తుంది మామ. నైట్ అయిపోయింది. నైట్ అయిపోతే మళ్ళా పట్టాభి రైస్ మిల్ దగ్గర వచ్చేసి మామ విశాఖపట్నం దాటుకొని. ఇది మామ పట్టాభి రైస్ మిల్లు. ఆడ ఎద్దులు ఉన్నాయా భయపడిస్తున్నాయి మామ మనకి. చూడండి అట్లా మామ భయపెట్టిస్తూ ఉండేది. ఇది పట్టాభి రైస్ మిల్ పెద్దది మామ. శాంపుల్ గింపుల్ రెడీ కట్ చేసుకొని వచ్చేసి మామ అన్లోడింగ్ పాయింట్కి. ఈ దుమ్ముకి మనిషి ఉండలేడు మామ. అయినా కూడా వీడియో తీయాలని వస్తే మామ. వచ్చి ఇట్లా ఊరికి అట్లా శాంపుల్ తీసుకుంటే వీళ్ళు కూడా కూలోళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు మామ. చూడండి మిల్లు కూడా చూపిస్తాను మామ మీకు. పెద్ద మిల్లు మామ ఇది. రోజుకి 500 బండ్లు 1000 బండ్లు వస్తాయి మిల్లుకి. చాలా పెద్ద మిల్లు ఇది. ఇది కొత్త మిల్లు ఉండేది మేము. పాత మిల్లు ఆ పక్క అంతా చూపిస్తాను మీకు. ఇది ఎంత కొత్త మిల్లు. ఆ పక్కంతా మిల్లే మామ ఇది. ఆ పక్క లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉండేది వెనకాల మొత్తం కలిపి ఒక 50 ఎకరాల పైన ఉంటుంది మామ ఇది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్